శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కరెంట్ ఇష్యూ మనకు తెలుసు. ఏంటంటే ఒక ఇద్దరు జర్నలిస్టులు వచ్చేసరికి అమరావతిలో నివసిస్తున్న మహిళల గురించి ఒక విచిత్రమైన ఒక దుర్భాషలాడుతూ ఒక ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. నిన్న కొమ్మినేని శ్రీనివాస్ని కూడా అరెస్ట్ చేశారు. ఇంకొకటి కృష్ణంరాజు వచ్చేసరికి పరారీలో ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఈ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారిని ఒకసారి మనం లైన్లో తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కాల్ ఎత్తారని ఆశిద్దాం. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. శక్తి మీడియా నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్, మీరు ఫ్రీగానే ఉన్నారా? మాట్లాడొచ్చా? పర్వాలేదు, మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఇష్యూ చూస్తున్నాం మేడం. అక్కడ అమరావతి మహిళల గురించి కించపరిచే వ్యాఖ్యలు చేసుకుంటూ ఇద్దరు జర్నలిస్టులు మాట్లాడారు. వారి ప్రవర్తన అంటే అలా మాట్లాడొచ్చా మేడం? అసలు మహిళల్ని పదే పదే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా కించపరిచే వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అంటున్నారు? ఒక విషయం అండి, ఒకటి దాన్ని ఖండిస్తున్నాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, మనం భాషని మాట్లాడడము, ఎక్కడ ఏ పదాలు వాడాలి అనే మర్యాదపూర్వకమైనటువంటి భాషను మర్చిపోయాం. ఆ మర్చిపోవడం అనేది వాళ్ళ జర్నలిస్టులు కూడా మర్చిపోయారు అనడానికి నేను నిజంగా చాలా విచారిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా భాషని ఎంత గౌరవంగా వాడాలి, ఎలాంటి భాషను వాడాలి. జర్నలిజానికి ఒక భాష ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. దాన్ని మించి మాట్లాడడము అనేటటువంటిది, దాన్ని కాకుండా విఘ్నత మరిచి మాట్లాడడం అనేటటువంటి దాన్ని ఇట్ ఈస్ నాట్ కాల్డ్ జర్నలిజం. వాళ్ళు జర్నలిస్ట్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు మాట్లాడింది మాత్రము ఒక జర్నలిజం భాష అయితే మాత్రం కాదు. ఎందుకనంటే నేను కూడా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాను. నేను మాట్లాడిన దాంట్లో కూడా చాలా దొర్లుతాయి. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ గా నేను మాట్లాడే విషయాలు వేరు, యాజ్ ఎ జర్నలిస్ట్ గా నా విశ్లేషణ అనేది చాలా క్వైట్ డిఫరెంట్ గా ఉంటుంది. మనము స్క్రీన్ మీద ఒక 10 మందిని అడ్రస్ చేస్తూ మాట్లాడినప్పుడు, లేదా ఒక ప్రాంతాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడినప్పుడు, ఒక నాయకుడిని అడ్రస్ చేస్తూ మాట్లాడినప్పుడు అది మర్యాదపూర్వకమైన గౌరవప్రదమైనటువంటి భాషగా ఉంటుంది, ఉండాలి కూడా. ఓకే. సో కాబట్టి దీంట్లో ఏంటి అనంటే, ఇవాళ వాళ్ళు మాట్లాడింది నిజం చెప్తున్నారు కదా, చాలా చండాలమైనటువంటి అంశం అది. అంటే దాన్ని ఇలా పోర్ట్రైట్ చేద్దామనుకున్నాము, లేదా ఇది జరిగింది అని తర్వాత చెప్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి ఆ సందర్భము, వాళ్ళు తీసుకున్నటువంటి అంశము, ఇవేవి అతను మాట్లాడేటప్పుడే, ఆ జర్నలిస్ట్ మాట్లాడేటప్పుడే ఇది అతను ఉదహరించాలి. ఏమండి, ఆంధ్రప్రదేశ్ ప్రాస్టిట్యూషన్ లో ఈ స్థానంలో ఉంది, ముందు దీనికోసం ప్రభుత్వం ఏం చెయ్యాలి, ఇది చేస్తుంది. ఆయన దేవతల రాజ్యం అన్నాడు, బాగుంది, కానీ దేవతల రాజ్యంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. వీటిని అరికట్టడానికి ఆ ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం దాని మీద పోరాడాలి అనేటటువంటి అంశాన్ని మాట్లాడితే అది నిజంగా హర్షించదగ్గ విషయం. అలా కాకుండా సందర్భాన్ని తీసుకోకుండా డైరెక్ట్ గా అటాక్ చేసుకుంటూ, ఆయన దేవతలు అన్నారు కాబట్టి అర్జెంటుగా మేము దాన్ని స్పాయిల్ చేసేయాలి అనేటటువంటి అంశాన్ని మాట్లాడుతూ, వేశ్యలకు రాజధాని అంటే అది మొత్తము కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ఆపాదిస్తుంది. ఓకే. మరి అదే ఆంధ్రప్రదేశ్ లో మరి వీళ్ళు లేరా? లేదు. అదే ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ బంధుకణం లేదా? అదే ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఏ ఛానల్లో కూర్చుని మాట్లాడారో మరి ఆ ఛానల్ కి సంబంధించినటువంటి యాజమాన్య కుటుంబం కూడా ఉంది కదా, దాంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా. అయితే ఇప్పుడు మనకి అమరావతి వచ్చేసరికి కృష్ణా అండ్ గుంటూరు జిల్లా అని అంటారు కదా మేడం. ఇప్పుడు కృష్ణా అండ్ గుంటూరు జిల్లా నుంచి చాలా ఫేమస్ పర్సన్స్, ఇప్పుడు మనకి ఫస్ట్ హైకోర్టు మన జడ్జి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడికి అప్పుడు మహిళా జడ్జి ఫస్ట్ వచ్చింది కూడా మనకు కృష్ణా గుంటూరు జిల్లా నుంచి. అంత ఫేమస్ పర్సన్. ఇప్పుడు పివి సింధు గారి దగ్గర నుంచి, ఇప్పుడు మొన్న మన జేడి వ్యాన్స్ వాళ్ళ వైఫ్ కూడా, ఉషా గారు కూడా మనకి కృష్ణా డిస్టిక్ లోనే ఒక మహిళ, అక్కడే పుట్టారు వాళ్ళు. సో ఇంతమంది ఫేమస్ పర్సన్స్. మేడం, ఇవి మాట్లాడుతున్నారు మీరు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, గ్రేట్. కానీ అంతకంటే గ్రేటెస్ట్ డివైన్ ఎనర్జీ అక్కడ ఒకటి ఉంది, దుర్గామాత. ఓకే. దుర్గామాత స్వయంభూగా వెలిసినటువంటి ప్రదేశం అంటది. ఓకే. ఆ స్థానం, అంత గొప్ప స్థానంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండడాన్ని కూడా మనం నిజంగా విచారించదగ్గ విషయం అది.
సరే ఆ వాళ్ళు తర్వాత చెప్పారు అనేది అది సమయం సందర్భం వేరు. కానీ దుర్గామాత స్వయంభూగా బెజవాడ దుర్గమ్మ, ఆ ఆ దుర్గం అనేటటువంటి కొండ మీద వెలిసినటువంటి సాక్షాత్తు ఒక మహిళ, మాతృమూర్తి, దేవతామూర్తి వెలసినటువంటి ప్లేస్ అది. ఆమె ఉందండి సాక్షాత్ అక్కడ. మరి దానికేం సమాధానం చెప్తారు? ఆమెను కూడా అవమానించినట్టు కాదా? అదే మేడం. అలాగే ఆ ప్రదేశంలో ఇన్ని జరుగుతున్నాయి అనంటే మరి దాని మీద ఇప్పటి వరకు పాలకులు దృష్టి పెట్టలేదు. కనీసం ఈ సందర్భంలోనైనా ఇది చర్చకు వచ్చింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడైనా పాలకులు ఈ యొక్క ప్రాస్టిట్యూషన్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వ్యాఖ్యలు చేసేటప్పుడు మాత్రము సందర్భోచితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి ఏతుకు మాట్లాడుతున్నారు అనేటటువంటి కారణం కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసి ఇంకొకళ్ళని అగౌరవపరచాలి అని వాళ్ళు పూనుకుంటే వాళ్ళు అగౌరవపరిచింది రాష్ట్రం మొత్తాన్ని కూడా. అలాగే ఆ నాయకుడు కూడా ఒక సందర్భంలో మాట్లాడాడు, ఇప్పుడు కాదు మొదట్లో ఓడిపోయిన అప్పుడు కూడా జనాలకు బుద్ధి లేదని మాట్లాడారు, ఓటర్లకి బుద్ధి లేదని మాట్లాడారు. మరి అదే బుద్ధి లేని ఓటర్లు తర్వాత ఆయన్ని గెలిపించారే, మరి అప్పుడు బుద్ధి వచ్చేసిందా సడన్ గా? జనాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు, జనాల్ని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారు అనేటటువంటి ఇంకిత జ్ఞానం ఉందా లేదా అది ప్రశ్నిస్తున్నానండి నేను. ఓకే. అయితే ఇప్పుడు అక్కడ 150 మంది ఎన్జిఓస్ ఉన్నారంటారు కదా మేడం, వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్కి పనిచేస్తున్నారా? మహిళల కోసం ఎవరైతే ఆ వృత్తిలో ఉన్నారో, లేకపోతే వాళ్ళకి ఓన్లీ హెల్త్ ఇష్యూసే చూస్తున్నారా? ఏమండి 150 అని క్రిస్టల్ క్లియర్ గా డిక్లేర్ చేసిన అతన్ని అడగాలి. ఆ స్వచ్ఛంద సంస్థలు ఏమేంటి వాటి లిస్టు బయట పెట్టమని చెప్పండి. అలాగే బయట పెట్టిన తర్వాత వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు అనేటటువంటిది మనము మీడియా మొత్తం బయట పెట్టాల్సినటువంటి అవసరం, మీడియాలో చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాని గుడ్డగాల్చి మీద వేసేసి ఇది జరుగుతుంది అనేటటువంటిది, ఇప్పుడు వాళ్ళు ఒక పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇంత పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని ఎట్లయితే ఎవిడెన్స్ పట్టుకొచ్చారో 150 స్వచ్ఛంద సంస్థలు దేనికోసం పనిచేస్తున్నాయో కూడా చెప్పాలి కదా. అదే కదా మేడం, ఎందుకంటే అన్ని సంస్థలు ఇప్పుడు ఇంత స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? వాళ్ళ వర్కర్స్ ని ఎందుకు మౌల్డ్ చేయలేకపోతున్నాను అనేది నేను ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే ప్రస్తావించాను. రాజ్ న్యూస్ లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రస్తావించాను. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టుగా వీళ్ళకి ఫలానా పర్టికులర్ పర్సన్స్ కి రాజధానిగా ఉంది అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి 5 సంవత్సరాల క్రితం వరకు అతను ఎవరినైతే నెత్తిన భుజాలకు ఎత్తుకోవాలని అనుకుంటున్నారో మరి ఆ నాయకుడు పరిపాలించాడు కదా. ఆ పరిపాలన తర్వాత సెకండ్ ప్లేస్ లోకి వచ్చిందా? ఆ 5 ఏళ్ల వాళ్ళ యొక్క పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళు ఆ ప్రాస్టిట్యూట్స్ కి సంబంధించినటువంటి వెల్ఫేర్ మీద ఏ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంది, ఏ సంక్షేమ పథకాలు ఇచ్చింది, దాన్ని రూపుమావడానికి ఏ విధమైనటువంటివి పథకాలు ప్రవేశపెట్టింది, వాళ్ళు జీవన దీనికోసం, బతుకు తెరువు కోసం జీవన భృతి ఏమన్నా ఇచ్చిందా, బతుకు తెరువు చూపించిందా, ఇవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైట్, మీరు ఇది మాట్లాడారు కదా, గత ప్రభుత్వము దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసింది, ఏ విధమైనటువంటి పథకాలు ఈ ప్రాస్టిట్యూషన్ ని రూపుమాపడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టింది, వీళ్ళకి ఏ విధమైనటువంటి దిశ నిర్దేశం చేసింది, వీళ్ళకి ఏ విధమైనటువంటి పథకాలు కానీ అవకాశాలు కానీ బ్రతకడానికి ఇచ్చింది అనేటటువంటి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని డిమాండ్ చేయాలి. అదే మేడం. అయితే ఈరోజు అంబేద్కర్కి ఏదో లెటర్స్ ఇస్తున్నాం, ఇక్కడ 1 year జరిగిన పాలిటిక్స్ మీద, మహిళల మీద అరాచకం అనేసి ఇవాళ వాళ్ళు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పాలిటిక్స్ పక్కన పెడితే మేడం, ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వాళ్ళకి, మహిళలకి ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారో వారికి ఏదైనా ఉపాధి గవర్నమెంట్ నుంచి మీరు ఏం చెప్తున్నారు మేడం? గవర్నమెంట్కి ఏం డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ చేస్తున్నారు? ఏమండి, ఏదైనా పావర్టీ నుంచే పుడుతుందండి. ఓకే, పావర్టీ నుంచే, దరిద్రాన్ని భరించలేకనే ఇలాంటివన్నీ వస్తాయి. ఎవరైనా సరే ఒక నేరం వైపు కానీ ఇలాంటి చర్యల వైపు కానీ ఆ వ్యక్తులు అటువైపు మలచబడ్డారు అనంటే దాంట్లో వచ్చే ఆదాయం ఏంటండి? డబ్బు. ఆదాయ మార్గాలే.
ఏదైనా సరే ఆదాయ మార్గం. మీరు ఉద్యోగం ఎంచుకున్నా ఆదాయ మార్గం కోసమే ఎంచుకుంటారు. వ్యాపారమైనా ఆదాయ మార్గం కోసమే ఎంచుకుంటారు. ఆ వ్యాపారంలో ఏ వ్యాపారాన్ని ఎంచుకున్నా ఏదైనా ఆదాయము. ఇంటిని పోషించుకోవడానికి ఒంటిని తాకట్టు పెట్టుకునే దుస్థితికి ఒక రాష్ట్రం వచ్చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఆ స్థితికి వెళ్ళిపోతున్నారు అనంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత చాలా ఉంది. ఆ రాష్ట్రాల ప్రభుత్వాల బాధ్యతలు చాలా ఉన్నాయి. దయచేసి దాని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. దాని మీద పోరాడండి. ఖచ్చితంగా ఎందుకు వెళ్తున్నారు అని అంటున్నారు. ఎందుకు వెళ్తున్నారండి? ఇంటిని గడుపుకోవాలి. ఇంటిని గడుపుకోవడానికి ఒంటిని అమ్ముకునేటటువంటి స్థితికి వీళ్ళు వస్తున్నారు అనంటే అందుకు కారణం ఎవరు? ఆ ఇంటి యజమాని కాదా? ఆ ప్రభుత్వం కాదా? ఆ అధికారులు కాదా? ఇన్ని వందల కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు సంక్షేమాలను జబ్బలు జరుచుకొని చెప్పుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ప్రభుత్వము అరే ఒక ఆడది బయటకు వచ్చి ఈ దుస్థితిలోకి నెట్టబడింది అనంటే ఆ స్థితిని ఆఫ్టర్ ఆల్ నేను చెప్తున్నాను, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది 12% మెంబర్స్ ఉన్నారండి. ఆ 12% ఉమెన్ ఎందుకు ట్రాఫికింగ్ లోకి వెళ్తున్నారు అనేటటువంటి ఆ యొక్క వైఫల్యాన్ని సరిదిద్దుకోలేదండి. ఇన్ని వేల కోట్ల రూపాయల సంక్షేమానికి పెడుతున్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళ క్షేమం కోసము, వీళ్ళ సంక్షేమం కోసము కనీసం అట్లీస్ట్ ఒక 100 కోట్లు లేదా ఒక 50 కోట్లు శాంక్షన్ చేయలేదా? ఎవరి లాభాల కోసం వీళ్ళని ఇలాగే వదిలేశారు? ఎవరి స్వలాభాల కోసం వీళ్ళని ఇలాగే ఉంచారు? ఇలాంటి సెక్స్ రాకెట్లు ఇంతకు ముందు విజయవాడలోనే మనం చాలా చూసాం, ఎన్నోసార్లు చూసాం. దాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఎందుకు రూపుమాపే ప్రయత్నం చేయలేదు? రూపుమాపే ప్రయత్నం చేయలేదు. ఓకే మేడం, ఇంకొక ఆరోపణ ఏమొస్తుందంటే మేడం, ఉమెన్ ట్రాఫికింగ్ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినాయి. పంజాలు ఈ ఉమెన్ ట్రాఫికింగ్ ప్రతి డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు విదేశాలకు కూడా పంపిస్తున్నారు అనేసి అంటున్నారు. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చాలా పెరుగుతుంది అనేసి అంటున్నారు మేడం, ఇది నిజమా? వాస్తవమేనండి, వాస్తవమే. ఇండియాలో దగ్గర 2 కోట్ల మంది ఉమెన్ ఉన్నారండి ట్రాఫికింగ్ లో. మధ్యప్రదేశ్ లో మనం గణాంకాల ప్రకారం తీసుకుంటే మధ్యప్రదేశ్ లో ఎవ్రీ 45 minutes కి ఒక మైనర్ గర్ల్ మిస్ అవుతుంది. అలాగే దేశం మొత్తం మీద ఎవ్రీ 1 hour కి 4 members, 4 మైనారిటీ బాలికలు బలవంతంగా ట్రాఫికింగ్ లోకి నెట్టబడుతున్నారు. అవుట్ ఆఫ్ 4 3 బాలికలు వాళ్ళ విల్లింగ్ అగైనెస్ట్ గా బలవంతంగా కిడ్నాప్ లో లేకపోతే బెదిరించో లేకపోతే ఇంకొకటో చేసి మైనర్ బాలికలు, సిగ్గుపడాల్సినటువంటి విషయం, మైనర్ బాలికలు ప్రతి ఒక్క గంటకి కూడా 4 చొప్పున ఈ యొక్క కూపంలోకి నెట్టబడుతున్నారు. ఇది అక్షర సత్యం. మొత్తానికి ఇప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ వీళ్ళకి ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, ఆరోగ్యం ఖరాబ్ చేసే బీడీ కార్మికులకి పెన్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ వీళ్ళు సొంతంగా వీళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు కదా. వీళ్ళకు పెన్షన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు దాకా వీళ్ళకి ఎటువంటి ఉపాధి ఎందుకు కల్పించలేకపోతుంది వీళ్ళకి? నేను నీకు ఒక సంఘటన చెప్తానయ్యా. నేను దాదాపు ఒక 15 years బ్యాక్ అనుకుంటా వీటి మీద ఒక కేస్ స్టడీ నా దగ్గర ఉంది. యాక్చువల్గా ఏంటంటే నేను వీళ్ళ గురించి ఒక 2 years వర్క్ చేశాను. అప్పుడు పూణేలో ఇక్కడ మన కదిరి అనేటటువంటి, కడప దగ్గర కదిరి అనేటటువంటి గ్రామం ఉంటుంది. కదిరి దగ్గర నుంచి ఆ ఒక్క గ్రామం తీసుకోండి, అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ నుంచి తీసుకోండి, సంవత్సరానికి ఎంతమంది ఇక్కడ నుంచి ఇష్టంతో వెళ్తున్నారు, బలవంతంగా కాదండి, ఇష్టంతో ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తున్నారు అనేటటువంటిది ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత నాకు మతిపోయింది ఏంటి అని అంటే, అక్కడ ఆ కుటుంబాల్లో మగవాళ్ళ యొక్క సంపాదన సరిపోదు, మగవాళ్ళకి సంపాదన లేదు. అంటే వాళ్ళకి ఆదాయ మార్గాలు అనేటటువంటిది ప్రభుత్వం చూపించడంలో విఫలమైంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏముంది అనంటే కేవలము వాళ్ళకి వేరే వాళ్ళు చూపించినటువంటి దారి ఏంటి అనంటే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి పథకాలు ఇవ్వకపోగా, ఎందుకంటే ఒక తండా ఉంటది ఆ కదిరి అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి తండాలో ఉన్నటువంటి ఎంతమంది మహిళలు పూణేకి బాంబేకి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నారు, వాళ్ళ విల్లింగ్ తో వెళ్లే వాళ్ళ శాతం కూడా ఎక్కువ ఉండడం అనేది ఇక్కడ నిజంగా మనం విచారించదగ్గ విషయం. అలాగే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు ఇదే వృత్తిని ఎంచుకుంటున్నారు అనంటే కారణం ఏంటి అనంటే వాళ్ళ గురించి మీరు అడిగారు, ఎవరు ఎందుకు పట్టించుకోలేదు. ఇవాళ నేను అదే ప్రశ్న వేస్తున్నాను, ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మేడం ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చే రాజకీయ నాయకుడు
1000 ఇస్తాను, 500 ఇస్తాను, ఓటేమని అడుగుతారు కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు మమ్మల్ని అని. మీరు నమ్ముతారో నమ్మరో 800 మందిని నేను పూణే నుంచి, ఇక్కడి నుంచి నేను పోలీసు సపోర్ట్ తోటి పూణే వెళ్ళి 800 మంది ప్రాస్టిట్యూట్స్ రిలీజ్ చేయించి తీసుకొని వస్తే నేను ఎంతో సంతోషపడ్డాను ఆ రోజున. తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళని, ఆ కోర్టులో నుంచి వచ్చిన తర్వాత కరెక్ట్ గా కోర్టు బయట నేను చాలా ఆనందంగా వెళ్ళాను. అబ్బా వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆ పెద్ద సంచలనం అయింది ఆ వార్త కూడా, నేను TV5 లో వర్క్ చేస్తున్నప్పుడు. అరే వీళ్ళందరికీ ఒక మంచి జీవితాన్ని ఇస్తున్నానని చెప్పేసి చాలా ఆనందంగా పోయి అక్కడ కోర్టులో నేను మళ్ళీ దాని ఫాలో అప్ న్యూస్ చేయడానికి అని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చిన విషయం ఏంటంటే 700 మంది తిరిగి మళ్ళీ బెయిల్ తీసుకొని మళ్ళీ పూనా టికెట్లు కొనేసుకున్నారు. తెలుసా మీకు? 100 మంది ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేక వాళ్ళు సుధార్ హోమ్ కి రిహాబిటేషన్ కి పంపించారు, ఆ సెంటర్స్ కి పంపించారు. ఆ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు వీళ్ళకి బెయిల్స్ చూసుకొని వాళ్ళకి ఇప్పించుకున్న తర్వాత దాంట్లో నుంచి వెళ్ళిపోతే 2 3 తిరిగి గ్రామానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారమ్మా అంటే, మాకు ఏదైనా మార్గం చూపించండి మేడం, కష్టపడి మేము పని చేసుకోవడానికి ప్రభుత్వం మాకేమైనా చూపిస్తుందా? స్వచ్ఛంద సంస్థలు ఎంతసేపు కూడా వీళ్ళకి సేవ చేయడానికి ముందుకు వస్తున్నాయి తప్ప వీళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఉపాధి అవకాశాలు, ఎందుకంటే వాళ్ళు ఆ దందా చేసేది డబ్బు కోసం అండి, ఆదాయం కోసం అండి. ఆదాయ మార్గాలు ఏం చూపిస్తున్నారు? స్వచ్ఛంద సంస్థలు పూనుకోవాల్సింది కూడా ఏంటంటే వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేటటువంటిది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఉపన్యాసాలు గంటలు మహిళల గురించి మాట్లాడుతూ ఉంటారే, మరి ఇవాళ నీ ప్రాంతంలో ఎంత శాతం ఈ ప్రాస్టిట్యూషన్ ఉంది? ఆ ప్రాస్టిట్యూషన్ ని రూపుమాపడానికి నువ్వేం చేస్తున్నావు అనేది రేపొద్దు నుంచి మహిళలు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఈ రోజు వచ్చింది. అది ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ విషయాన్ని తిట్టుకోవడానికో తన్నుకోవడానికో చెప్పులతో కొట్టుకోవడానికో ఉపయోగిస్తున్నాం తప్ప దీన్ని రూపుమాపాలి అనేటటువంటి ఆలోచన ఇప్పుడైనా ఈ ప్రభుత్వానికి వస్తే, ఈ ప్రభుత్వ హయాంలో కనీసం కొంత శాతమైనా తగ్గిస్తే అది నిజంగా మనం హర్షించదగ్గ విషయము. చంద్రబాబు నాయుడికి మనం నిజంగా థ్యాంక్ఫుల్ చెప్పాల్సినటువంటి సిచ్యుయేషన్ కూడా. ఎందుకంటే మనం కూడా ప్రభుత్వాలకు గుర్తు చేయాలండి, సందర్భం వచ్చింది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు చూపించారు, పర్టికులర్ గా చూపించారు 2nd ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉందని. పర్టికులర్ గా ఒక ప్రతిపక్ష దీని నుంచి వచ్చినటువంటి అపవాదం అనుకోండి, అపనింద అనుకోండి, కానీ లెక్కలు మాత్రం వాస్తవం ఉన్నాయి. కానీ ఆ లెక్కల వాస్తవాల్ని వాళ్ళ బయటికి తీసి కనుక ఈ ప్రభుత్వం సరిచేసుకుంటే నేను నిజం చెప్తున్నా, ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా గెలిచేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్త్రీల పట్ల చూపించేటటువంటి గౌరవం, ఎన్టీ రామారావు గారు ఎంత గౌరవించే వాళ్ళండి స్త్రీలని. ఇవాళ ఎలా ఉందండి పరిస్థితి? అరే ఒక్క స్త్రీని తిట్టారు అని చెప్పేసి ఇంకొక స్త్రీని పట్టుకొని బండబూతులు తిడుతున్నామే మనము. మరి మనం చేసే పని ఏంటండి? ఇది టోటల్ గా మారాలండి. రాజకీయం అంటే ఎలా తయారైందంటే మహిళల్ని కూర్చోబెట్టి తిట్టడమో, మహిళలు తిట్టుకోవడమో, లేదా మహిళల్ని బ్లేమ్ చేయడమో కింద తయారయ్యింది తప్ప వ్యవస్థాగతమైనటువంటి విషయాల మీద చర్చకి ఎప్పుడైనా వచ్చిన సందర్భాలు ఎన్నున్నాయి? చేసిన అభివృద్ధి ఎంత ఉంది? ఏ ప్రభుత్వాన్నైనా సరే నేను ప్రశ్నిస్తున్నాను, ఎంత అభివృద్ధి గురించి జరిగినటువంటి చర్చలేవి? గత దశాబ్ద కాలం నుంచి చూస్తున్నాను కదా, ఎంత సిగ్గుతో చచ్చిపోతున్నామంటే కొంతమందిని. అరే ఆడవాళ్ళని ముందు పెడతారు, ఆడవాళ్ళని తిడతారు. ముఖ్యమంత్రి భార్య లేదు, తర్వాత ఉప ముఖ్యమంత్రి భార్య లేదు, ఇటు ముఖ్యమంత్రి భార్య లేదు, ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం నాయకుడు భార్య లేదు. భార్యలు ఎందుకు వస్తారండి? అరే మీరు చేసేది రాజకీయమా లేకపోతే నోటితో వ్యభిచారాలు చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు నోటితో వ్యభిచారం. అది మానుకోవాలి. అది మానుకున్న రోజు ఇలాంటివన్నీ అరికట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. బాధ, ఆవేదన, ఈ రోజు ఒక మాట అన్నందుకు మనం ఎంత ఆవేదన పడుతున్నామో అలాగే ఇవాళ మన టీవీలు ఓపెన్ చేయండి, యూట్యూబ్లు ఓపెన్ చేయండి, ఏం కనిపిస్తున్నాయి, ఏం చూస్తున్నాం? ఆడవాళ్లు తిట్టుకోవడం, ఆడవాళ్ళని అవమానించడం, ఆడవాళ్ల మీద బ్లేమ్లు వేయటం జరుగుతుంది. దీనికి చెక్ పెట్టేటటువంటి వ్యవస్థ ఎప్పుడు ఏర్పడుతుంది? దీని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలా మాట్లాడడానికి కంట్రోల్ లేదు కాబట్టే మీడియాలోనైనా మనిషికైనా ఇవాళ ఈ స్థితిని మనం ఫేస్ చేస్తున్నాం. సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితిని ఈరోజు ఫేస్ చేసాం మనం.
ఓకే మేడం. ఎస్. ఓకే థ్యాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ మేడం. సో విన్నర్గా ఫ్రెండ్స్, ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు ఏం మాట్లాడారు మీరు ఏకోపిస్తే కమెంట్ చేయండి. ఇట్లాంటి సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ప్రభుత్వం వచ్చేసరికి నిజంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి వారికి ఇంకో ఉపాధి కల్పించాలని చెప్పేసి శక్తి మీడియా తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఉంది ఎక్కడైతే మహిళల్ని గౌరవించబడుతుందో అక్కడ సకల దేవతలు ఉంటారని చెప్పేసి నాంది.